హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి విజన్ ఎలా ఉంటుందో, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అనేది క్రిస్టల్ క్లియర్ గా ఈ మూవీలో చూపించారు. ఇట్స్ ఏ విజువల్ వండర్ అని చెప్పొచ్చు. అంటే లెస్ దాన్ 30 crores బడ్జెట్ అంటున్నారు. కొంతమంది 100 కోట్లు ఖర్చు పెట్టినా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అస్సలు ఇవ్వలేరు. మూవీని అయితే ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో కలిసి వెళ్ళండి. కిడ్స్ కంపల్సరీగా చూడాల్సిన మూవీ. వాళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మూవీ స్టోరీ వచ్చేసి హీరో ఒక సాధారణమైన విలేజ్, అంటే అంజనాద్రి అనే ఒక సాధారణమైన విలేజ్ లో ఉంటాడు. సమ్ రీజన్స్ వల్ల తనను పొడి చేసి వాటర్ లో పడేస్తే అక్కడ తనకు ఒక మణి దొరుకుతుంది. దాని పేరు రుద్రమణి. అది తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మూవీ స్టోరీ. అఫ్ కోర్స్ మూవీ హనుమంతుల వారి గురించి. ఆయన పవర్స్ హనుమంతు అనే వ్యక్తి అంటే హీరోకి ఎలా వచ్చాయి అనేది ఈ మూవీ కాన్సెప్ట్. బట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ గా డైరెక్టర్ గారు తీసుకోలేదు. అంటే పవర్ రావాలి కాబట్టి ఆటోమేటిక్ గా హీరో కాబట్టి ఆ పవర్స్ ఈజీగా వచ్చేస్తాయి. తనకు అనువుగా ఎలా పడితే అలా ఆ పవర్స్ ని వాడుకుంటాడు. ఎందుకంటే తను హీరో అనేలాగా కాకుండా ఒక సిస్టమేటిక్ వేలో లాజికల్ గా స్టోరీ ఓరియంటెడ్ గా ఈ మూవీని తీసుకువెళ్లారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. మూవీ పవర్స్ గురించి అయినప్పటికీ ఇందులోని కామెడీ సీన్స్ సూపర్ గా ఉంటాయి. అంటే ట్రెండీగా లేటెస్ట్ గా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ గా సెట్ అయ్యాయి కూడా. వాటిని సూపర్ గా మూవీ స్టోరీతో బ్లెండ్ చేశారు డైరెక్టర్ గారు. తేజ సజ్జ గారు సూపర్ గా యాక్టింగ్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా ఆ క్యారెక్టర్ కి సెట్ అయ్యారు అనమాట. అండ్ ఇక మిగతా క్యారెక్టర్స్ ప్లే చేసిన అమృత అయ్యర్ గారు ఎప్పటిలాగానే ఫెంటాస్టిక్ గా చేశారు. అండ్ గెటప్ సిరింగ్ గారి ఫన్ అయితే సూపర్ గా ఉంది. అండ్ సత్య గారు, వెన్నెలకిషోర్ గారు బాగా చేశారు. అండ్ వినయ్ రాయ్ గారు అండ్ రాజ్ దీపక్ శెట్టి గారు ఫెంటాస్టిక్ గా వాళ్ళ రోల్స్ పర్ఫెక్ట్ గా చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి హీరో ఎలివేషన్స్ వర్కౌట్ బాగా అయ్యాయి. బాగా చూపించగలిగారు డైరెక్టర్ గారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సూపర్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. గౌరవ్ హరి గారు, అనుదీప్ దేవ్ గారు, కృష్ణ సౌరభ్ గారు మార్వెలస్ గా కొట్టారంతే. మనం ఆల్రెడీ హనుమాన్ చాలీసా లిరికల్ వీడియో చూసాం. బట్ అది మూవీలో ప్లేస్ చేసే సీన్స్ ఉంటాయండి. ఆ సీన్స్, ఆ మ్యూజిక్ మామూలుగా ఉండదు, సూపర్ గా ఉంటుంది. గూస్ బంప్స్ అంతే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సముద్రఖన్ గారు ఒక సాధువు లాగా ఎదురు చేశారు. ఆ ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండరు. అండ్ తన ఒరిజినల్ ఫామ్ కి వచ్చిన తర్వాత కూడా ఆ ఫీల్ సూపర్ గా ఉంటుంది. అండ్ ఇక మన హనుమంతుల వారి గురించిగా మన మూవీకి వెళ్ళింది. మనం ఏమైతే చూడాలనుకున్నామో వెళ్ళామో దానికి 100% ఎక్కువగానే చూపించడంలో సక్సీడ్ అయ్యారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ గారు ఫర్ దిస్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫర్ ద డివోషనల్ హై. నాకైతే చాలా బాగా నచ్చింది. హనుమంతుల వారి గురించి ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ మొత్తం అక్కడక్కడ కుదిరినప్పుడల్లా ఇస్తూ ఉంటారండి. అది మామూలుగా ఉండదు. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ ఈ సీన్ ఉంటుందండి, మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ తర్వాత జరిగే ట్విస్ట్. అండ్ ఇక్కడ శ్రీరాముల వారి ఇమేజ్ తో వచ్చే హైతో పాటు నెక్స్ట్ కనిపించే హై ఉంటుంది. అది మామూలుగా ఉండదు. జై శ్రీరామ్, జై హనుమాన్ అని అనకుండా మూవీలో నుండి బయటికి రాలేరు. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ పోర్షన్, ఈ మూవీకి సీక్వెల్ ఉంది, అదే జై హనుమాన్. అయితే ట్రైలర్ లో చూపించిన విధంగా హనుమంతుల వారు వస్తున్న సీన్స్ ఉంటాయండి. అక్కడ బీజిఎం మామూలుగా ఉండదు. అక్కడ ఒక్కొక్క డీటెయిలింగ్ నేను అబ్జర్వ్ చేసింది గూస్ బంప్స్ అంతే. అండ్ ఇది రివ్యూ కాబట్టి నేను క్లియర్ గా చెప్పలేకపోతున్నాను. అండ్ బిగ్ స్క్రీన్ లో ఆ అవతారం చూసినప్పుడు ఒక హై ఉంటుంది. అది మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది. ఓం గారు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది ఎటకారంగా చెప్పడం లేదు. రామాయణం కొత్తగా కాదండి, ఉన్నదున్నట్టు తీస్తే చాలు జనాలు మంత్రముగ్ధులైపోతారు, ఆస్వాదిస్తారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ మూవీ గురించి ఇంకా బాగా డిస్కషన్స్ పెట్టుకుందాం. అండ్ స్టే ట్యూన్. అండ్ వెరీ ఇంపార్టెంట్ విషయం, మీరు మూవీ చూసి మీ డబ్బులు ₹1 కూడా వేస్ట్ అవ్వకూడదు అని అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా హనుమాన్ మూవీకి వెళ్ళండి. మీరు డివోషనల్ టచ్ హై ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటున్నారా? అయితే మీరు హనుమాన్ మూవీకి వెళ్ళండి. మీరు సినిమాటిక్ హై ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటున్నారా? మీరు హనుమాన్ మూవీకి వెళ్ళండి. మీరు వల్గర్లెస్ క్లీన్ మూవీ పిల్లలతో కలిసి పెద్దవాళ్ళతో కలిసి హై ఇచ్చే ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ హనుమాన్ మూవీకి వెళ్ళాల్సిందే. వెళ్ళండి. ముందు హనుమాన్ మూవీకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఏ మూవీకైనా వెళ్ళండి. అది నచ్చకపోతే మళ్ళీ హనుమాన్ కి వెళ్ళి అదే ట్రాన్స్ లో ఉండండి. ఇది నా రికమెండేషన్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.